తినడానికే వెళ్ళేదేమో నేనైతే మాత్రం అస్సలు చేసుకోకండి. ఎందుకంటే మాకు తెలుసు కదా మేము ఎంత టైం వేస్ట్ చేసినామని చెప్పేసి. సో అట్లా మీరు కూడా కావద్దు అని చెప్పేసి అంత శుభం జరగాలని చెప్పేసి మీరందరికీ కానీ ఆ నెక్స్ట్ ఇయర్ కానీ నేను కూడా ఇంట్లో పెడతాను అనే నమ్మకం నాకుంది. సో అది నిజంగా ఆ రూమ్ షిఫ్ట్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి అంత ప్రాబ్లం ఉంటుంది. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10 అవ్వడానికి వచ్చింది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. One week later. యాక్చువల్లీ ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు అయితే మాత్రం ఇందులోనే చూపిస్తాను. అంటే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఆ వినాయకుడు లంబోదరుడు అందరి ఇంట్లో కూడా కొలువు ఉండాలి అండ్ అందరికీ కూడా అట్లా బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ నేను ఈరోజు ఒక పని చేయబోతున్నాను, ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాను. అదేంటంటే మేము మా పైన ఫ్లోర్కి షిఫ్ట్ అవుతున్నాం అనమాట. యాక్చువల్లీ అక్కడే ఉండి మాట్లాడుతున్నాను, అందుకే రీసౌండ్ వస్తుంది కదా వాయిస్ అంతా. సో అదనమాట, రూమ్ మొత్తం ఖాళీగా ఉంది. ఇప్పుడు వచ్చి మొత్తం సెట్ చేయాలి. యాక్చువల్లీ ఏదైనా మంచి పని చేస్తే ఫస్ట్ చేయాల్సింది వినాయకుడికి పూజ చేయాలంటారు కదా. మా ఇంట్లో అయితే నేను ఇప్పటివరకు ఎప్పుడు పెట్టలేదు. మీ బ్లెస్సింగ్స్ ఉంటే నేను తర్వాత ఎప్పుడైనా పెట్టగలను చూడాలి. అండ్ ఈరోజు దేవుడిని పెట్టేసి దీపం ముట్టించేసి అండ్ పాలు కూడా పంపించేసినందుకో మనకి ఈ రోజు నుండి వాళ్ళు స్టార్ట్ అయ్యింది అనమాట. రూమ్ షిఫ్టింగ్కి అన్నీ కూడా చాలా అంటే ఆ సామాన్లన్నీ తీసుకొచ్చి సెట్ చేయాలి. ఎంత పెద్ద పని ఉంటుందంటే నిజంగా అది రూమ్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో ఇదనమాట, నేను వీడియో మాత్రం చూడడానికి ట్రై చేశాను. ఎంతవరకు అంతవరకు చూడడానికి ట్రై చేశాను. మీరైతే ఖచ్చితంగా ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో లైక్ చేసేయండి. ఫస్ట్ రూమ్ అయితే ఫస్ట్ దేవుడి దగ్గరికి సెట్ చేద్దాం అనుకున్నాను. సో అండ్ ఈరోజు వినాయక చవితి వల్ల ఈరోజు పెడితే బాగుంటుంది అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. రూమ్ ఇదైతే రూమ్ ఇక్కడ ఇచ్చారు కదా, అసలు ప్లేసే లేదు. సో అందుకోసం అని చెప్పేసి నేను అక్కడ సెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ షెల్ఫ్లో అయితే దేవుడు మొత్తం సెట్ చేయాలి. సేమ్ కింద ఎలా ఉందో పైన కూడా అంతే. దేవుడి దగ్గర షార్ట్గా ఫిక్స్ ఏంటంటే తర్వాత పాలు పంపించేసి సామాన్లన్నీ మెరుగుగా నా దగ్గరికి షిఫ్ట్ చేయాలి. సో ఎంత టైం అయిందో తెలియదు కానీ నిజంగా అసలు ఒక రూమ్ చేంజ్ అవ్వడం అనేది ఒక పెద్ద టాస్క్ అనమాట. చూద్దాము ఎన్ని రోజులు పడుతుంది ఏంటి కదా. సో మేము వేరే ఏం పోవట్లేదు, పైన ఫ్లోరే కాబట్టి ఈజీగానే ఉంది. చూద్దాం ఎంత టైం పడుతుంది. సో కింద నుంచి సామాన్లన్నీ తీసుకొచ్చుకున్నాను అనమాట. తీసుకొచ్చేసుకొని ఇలా సెట్ చేస్తుండే ఆ షెల్ఫ్లో పైన ఏం కాకుండా అని చెప్పేసి, అంటే మనం దీపం ముట్టించినప్పుడు అగరబత్తులు ముట్టించినప్పుడు పైన అంతా బ్లాక్ కలర్ వస్తుంది కదా. సో అట్లా అని చెప్పేసి నీకు ఇలా ఏమనంటే సిల్వర్ ర్యాప్ వేద్దామని చెప్పేసి అన్నాడు. అందుకోసం అని చెప్పేసి పైన సిల్వర్ ర్యాప్ ట్యాప్ చేసి ఇక దేవుడి దగ్గర ఫోటో సామాన్లన్నీ తీస్తున్నాను అనమాట. బయటికి తీసేసి మొత్తం మంచిగా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ గంగనీళ్ళు జల్లేసుకున్నాను అనమాట. అమ్మ తీసుకొస్తుంది యాక్చువల్లీ ఇంటి దగ్గర నుండి. సో గంగనీళ్ళు జల్లేసుకున్న తర్వాత మొత్తం క్లీన్ చేస్తుండే. క్లీన్ చేసేసి మొత్తం మంచిగా బొట్లు పెట్టేసి అన్నీ మెల్లిమెల్లిగా ఇక చేస్తున్నాను అనమాట.
ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నార్మల్గా మనం ఎప్పుడైనా దేవుడి పటాలు పెట్టినప్పుడు కింద అయినా పెట్టాలి, లేకపోతే ఏదైనా క్లాత్ పరిచి పెట్టాలని చెప్పేసి నేను ఎక్కడో విన్నా అనమాట. సో ఇంటి దగ్గర అయితే అమ్మ డైరెక్ట్ కిందనే పెట్టేసి, అండ్ పాతకాలంలో అయితే కింద మంచిగా ఎర్రమన్నుతో అలికిన తర్వాత మనము దేవుని పటాలు పెట్టేవాళ్ళము. అని ఇప్పుడు అట్లా ఏం లేదు, షెల్ఫ్లలో అయ్యేసరికి అందరూ పేపర్లు పెడుతున్నారు అనమాట. ఆ పేపర్లు పెట్టకూడదు అని చెప్పేసి నేను ఎక్కడో విన్నాను. సో ఇంటి దగ్గర కింద రూమ్లో ఉన్నప్పుడు పేపర్తోనే ఉండే, కానీ ఈసారి పైకి వస్తున్నాను, మంచిగా కొత్తగా పెడుతున్నాను కదా, సో క్లాత్ అదైనా పెట్టేసి పెడదామని చెప్పేసి ఒక బ్లౌజ్ పీస్ ఉంటే దాన్ని తీసుకొని అక్కడ నేను సెట్ చేసిన అనమాట. సో మీరు ఎవరైనా కూడా పేపర్ మీద పెడితే మాత్రం పెట్టకండి, అది ఎందుకు పెట్టకూడదో తెలియదు, కానీ పేపర్ పెట్టకూడదంట. సో నేనైతే అక్కడ కింద మంచిగా ముగ్గు పసుపు కుంకుమ వేసిన తర్వాత ఆ క్లాత్ పరిచేసి దాని పైన దేవుడి పటాలన్నీ బొట్లో పెట్టేసిన తర్వాత నేను అక్కడ పెట్టేస్తున్నాను అన్నట్టు, మొత్తం సెట్ చేస్తున్నాను. సో ఇక్కడైతే దేవుడి దగ్గర అంతా ఇంటి మొత్తం క్లీన్ చేసేసి బొట్లు కొట్టేసి అన్నీ సెట్ చేసుకుంటే లాస్ట్లో అయితే ఇట్లా పూలు తీసుకొచ్చేసి దేవుడి దగ్గర పెట్టుకున్నాను. దేవుడి దగ్గర పెట్టేసి నాకు కూడా నేను పెట్టేసుకుని దీపం అయితే ముట్టించేసిన అనమాట. సో దీపం ముట్టించిన తర్వాత అగరబస్తీల తర్వాత కొబ్బరికాయ. సో ఈరోజు వినాయక చవితి కదా, దేవుడా ఈసారి మంచి జరగాలి అందరికీ కూడాను, ఈ సంవత్సరం అందరికీ మంచి వచ్చి రావాలని చెప్పేసి గట్టిగా మొక్కుకొని నేనైతే కొబ్బరికాయ కొట్టేసిన. సో ఇలా అనమాట నా పూజ అయితే అయిపోయింది. ఉంటుందని నెక్స్ట్గా ఉంటుంది నాకు పెద్ద టాస్క్గా రూమ్గా షిఫ్ట్ చేయడం. సో ఫైనల్గా అయితే ఇది మా దేవుడు అనమాట. సో ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. నేను మిస్టేక్స్ చేస్తే ప్లీజ్ ఐఎమ్ సో సారీ. అండ్ నెక్స్ట్ అయితే ఏంటంటే పాలు పొంగిచ్చేది ఉంటుంది కదా, సో అక్కడ అని చెప్పేసి గ్యాస్ దగ్గర మొత్తం కూడా క్లీన్ చేసేసి మంచిగా నా దగ్గర ఉన్న ఒకటి కొత్త చెంబులో దానికి కూడా మంచిగా పసుపు కుంకుమ అట్లా పెట్టించేసి దాంట్లో అయితే పాలు పొంగడం స్టార్ట్ చేసిన. సో నాకు తెలిసినంత వరకు నేను ఇలా చేస్తున్నాను. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే నిజంగా క్షమించండి. నేను కావాలని అయితే ఏం తప్పులేం చేయట్లేదు, అంత బాగానే చేసిన అనుకుంటున్నాను. స్టార్ట్ చేశాను, పాలు కూడా వేడవుతున్నాయి అనమాట. అంత శుభం జరగాలని చెప్పేసి మీరందరూ కూడా బ్లెస్ చేయండి. ఈ కొత్త ఇల్లైనా మాకు వచ్చి రావాలి, కొంచెం కొత్త ఇంటికి వస్తున్నాం కదా, అదొక ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట. ఈ ఇల్లైనా చేంజ్ అవుతున్నాం కదా, ఈ ఇల్లైనా కలిసి వస్తుంది మన లైఫ్లో అని చెప్పేసి అట్లా కొంచెం ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో చూద్దాము ఇప్పుడు మనకి ఈ సంవత్సరము ఈ ఇంట్లో ఎలా ఉంటుందో కూడా చూద్దాము. బొజ్జ వినాయకుడు ఖచ్చితంగా ఉంటుంది. పాలు పొంగాయండి, చాలా అంటే చాలా బాగుంటాయి కదా. యాక్చువల్లీ ఇందులోనే ఇంకా నేను ఇందులో సేమియా వేసేసి దేవుడి దగ్గర ప్రసాదం పెట్టేస్తాను. మనకి వినాయకుడిని నేను ఎప్పుడు సపరేట్గా అయితే ఇంతవరకు ఎప్పుడు పెట్టలేదు మా ఇంట్లో. సో ఫ్యూచర్లో అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయి, ఖచ్చితంగా పెడతానని నమ్మకం నమ్ముతుంది. అలా పెట్టేలాగా మీరు కూడా అందరూ దీవించండి. అండ్ మీ బ్లెస్సింగ్స్ అందరికీ కూడా మా మీకు నాకు ఇద్దరికి కావాలి. చూద్దాము. సో పాలు పొంగించడం అయింది కదా, సో పొంగించిన పాలలోనే ఏదైనా ఒక స్వీట్ చేసి దేవుడి దగ్గర పెట్టాలంట. సో ఎట్లాగో దీపం ముట్టించి కొబ్బరికాయ కూడా కొట్టేసిన కదా, సో ఇందులో నేను పాయసం చేస్తాను అనమాట. చేసేసి దేవుడి దగ్గర నైవేద్యంగా అట్లా ఒక ప్రసాదం పెట్టేస్తాం అంతే. మనకు యాక్చువల్లీ వినాయకుడిని ఇంట్లో పెట్టుకునేది అయితే లేదు, ఎందుకంటే వినాయకుడిని మనం ఇంట్లో ఉంచాలి అంటే చాలా చేయాలి. నిజంగా నా వరకు నేను అసలు చెయ్యలేను ఫ్యాన్. సో అందుకోసం అని చెప్పేసి ఈరోజు ఎట్లా ఇది పాలు పొంగించాను కదా, అందులోనే ఒక స్వీట్ చేసి వినాయకుడికి మా ఇంట్లో అందరి దేవుళ్ళకి కూడా అదే ప్రసాదం అనమాట. సో ఇది అండ్ నెక్స్ట్ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ నేను కూడా ఇంట్లో పెడతాను అనే నమ్మకం నాకుంది. సో చూద్దాము, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉంటే నేను ఖచ్చితంగా నేను వినాయకుడి ఇంట్లో పెడతాను. నేనైతే ఇప్పుడు ఏం మొక్కుకోలేదు, నేను నెక్స్ట్ ఇయర్ పెడతాను నెక్స్ట్ ఇయర్ పెడతాను అని చెప్పేసి నేను ఫైనాన్షియల్ సెట్ అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తాను.
సేమియా అయితే అయిపోతున్నానికి వచ్చింది. జస్ట్ ఇలా చేసేసి దింపేసేసి దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత మనం ఇలా చేసే భలే స్మెల్ వస్తుంది కదా. యాక్చువల్లీ ఇప్పుడు వినాయక చవితి కదా, ఇన్ని ప్రసాదాలు చేస్తారు కదా దేవుడి దగ్గర. నిజంగా చిన్నప్పుడు అయితే ప్రసాదం తినడానికే వెళ్ళేదేమో నేనైతే. చాలా అంటే చాలా మాకు యాక్చువల్లీ వినాయక చవితి అంటే చాలా స్పెషల్. ఏంటంటే మా ఊరు చాలా అంటే చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఏంటంటే మేము ఒక 2 కిలోమీటర్స్ నుంచి కోళ్ళు వేసుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ వస్తాం అనమాట. అది మా ఊర్లో వాళ్ళకి మా వాళ్ళకైతే అందరికీ తెలిసి ఎంత బాగుంటుందో. మేము చిన్నగా ఉన్నప్పుడు బాగుండదు, ఇప్పుడు కొంచెం జనరేషన్ చేంజ్ అయింది. అందరూ అంతసేపు ఆడలేకపోతున్నారు, డ్యాన్స్ చేయలేకపోతున్నారు. అప్పుడైతే ఇంకా మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేది. అప్పుడు డీజే సాంగ్స్ లేవు, మాకు అంతా దాండియా సాంగ్స్ ఉండేవి. అంతా మరాఠీ సాంగ్ అనమాట, అది గుజరాతీ యాక్చువల్లీ. సో ఆ సాంగ్తో ఒక 1.5 ఉంటుంది అనమాట సాంగ్, అదే కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. దాంతో అసలు ఇంత ఆడుకుంటూ వచ్చేవాళ్ళం వచ్చిందని చిన్నప్పుడు ఆ గుర్తులు అయితే నిజంగా చాలా బాగుంటాయి కదండి. సో ఏం చేస్తాం, ఏజ్ పెద్దగా అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, రెస్పాన్సిబిలిటీస్ వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ చేయాలి, అవంతా చేయాలంటే అది కాని పని. సో ఏ ఏజ్లో చేయాల్సింది ఆ ఏజ్లోనే చేయాలి. ఇప్పుడున్న జనరేషన్ మాత్రం మీ టైంని చాలా అంటే చాలా బాగా యూజ్ చేసుకోవాలి. ఏంటంటే మనం ఈరోజు అసలు నిన్న జరిగిన దాని గురించి ఈరోజు బాధపడి ఏంటి అసలు నా టైం ఇంత వేస్ట్ చేస్తున్నా ఏంటి అని చెప్పేసి మాత్రం అస్సలు అనుకోకండి. ఏదైనా కూడా మనీ రిలేటెడే ఉంటుంది. అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది అనమాట. అప్పుడు సంపాదిస్తే బాగుంది, చిన్నప్పుడు వచ్చి పని చేస్తే బాగుండు అని ఆ థాట్ వస్తుంది. అప్పుడే ఎందుకు రిలీజ్ అవ్వాలి ఎంత లేట్గా, ఇప్పటి నుంచి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. అప్పుడు కానీ తర్వాత సక్సెస్ అవ్వలేము మనము. నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆ రోజు వినాయకుడి దేవుని ఖచ్చితంగా ఉండాలి. అండ్ మీరందరూ కూడా చిన్నప్పటి నుంచి ట్రై చేయాలి, ఏదో ఒకటి సాధించాలని నాకు పట్టుదలతోనే ఉండాలి. టైం వేస్ట్ మాత్రం అస్సలు చేసుకోకండి, ఎందుకంటే మాకు తెలుసు కదా మేము ఎంత టైం వేస్ట్ చేసినామని విషయం. సో అట్లా మీరు కూడా దేవుడి వేడిగా. సో ఇలా నేనైతే దేవుడి దగ్గర సెట్ చేసినాను అనమాట. సో ఇంట్లో పొంగించిన పాలతోని పాయసం చేసి ఆ దేవుడి ముందైతే పెట్టేసినాను అనమాట ప్రసాదం లాగా. సో ఇదనమాట సెటప్. ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి, అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. ఇదైతే మా ఇప్పుడు ఉన్న ఎంటీ రూమ్ అనమాట. అంటే ఆ రోజు నేను పాలు పొంగించిన రోజు అసలు ఇంకా ఏ సామాన్లు తీసుకురాలి, జస్ట్ అట్లా ఒక గిన్నె ఇవి ఇట్లా తీసుకొని వచ్చాను అనమాట. సో ఇదే అనమాట మా రూము. దీన్ని ఇప్పుడు ఎట్లా ఫిల్ చేయాలి, ఏం కథ ఏం తెలియదు. చూసారు ఎంత ఎంటీ ఉంది. అండ్ మా సామాన్లు అయితే ఇంత కాదండి, చాలా అంటే చాలా సామాన్లు. అవన్నీ ఎప్పుడు సెట్ చేసుకోవాలో ఏమో. చూసారా ఎలా ఉందో, ఇదన్నమాట మా రూమ్. యాక్చువల్లీ కింద ఎలా ఉందో పైన కూడా సేమ్ అలాగే అనమాట. సో ఈ బిల్డింగ్ మొత్తం కూడా ఇదే కన్స్ట్రక్షన్, ఇంతే డిజైన్ కూడా ఇట్లనే ఉంటుంది. సో రూమ్కి అయితే షిఫ్ట్ అవ్వాలి. పూజ అయిపోయింది, అంతా కూడా అయిపోయింది. కిందికి వెళ్ళేసి ఆ సామాన్లన్నీ షిఫ్ట్ చేయాలి. అది ఎప్పటికైపోతుందో ఏంటో కూడా తెలియదు. సో చూపిస్తాను ఆ షిఫ్టింగ్ కూడా, నేను ఏంటి ఎలా చేస్తామని చెప్పేసి కూడా నేను చూపిస్తాను అనమాట. నాకు సో నేను దేవుడి కోసం ఇంట్లో చేశాను కాబట్టి ఆబ్వియస్లీ చాలా అంటే చాలా బాగుంది పాయసం. ఎందుకంటే నేను కొంచెం షుగర్ ఎక్కువ వేసాను, అందుకేనేమో. అండ్ ఇలాచి కూడా గట్టిగా వేసిండే. సో అట్లా చాలా బాగుంది. సో ఇప్పుడైతే మా షిఫ్టింగ్ టైం అనమాట. సో అసలు మా సామాన్లు అయితే చూస్తుంటే నిజంగా ఏందబ్బా ఇన్ని సామాన్లు ఎందుకు తీసుకున్నామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బాబానే వచ్చిన అనమాట హెల్ప్ కోసం అని చెప్పేసి. అస్సలు వీడియో తీనేదో నాకు వద్దు, నేను కనిపించనంటే నేనేదో చాటుకు ఫోన్ అక్కడ పెట్టేసి కనిపించకుండా తీసిన. అయినా కానీ చూస్తాడు కదా, చూసి ఇక వద్దు 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 అంటే సరే అని చెప్పేసి కొన్ని మాత్రమే అట్లా వీడియో తీసిన అన్నట్టు. కానీ పాపం చాలా అలసిపోయి ఉండేవాళ్ళు. కానీ మా ప్లస్ పాయింట్ ఏంటంటే పైన ఫ్లోరే కాబట్టి కొన్ని స్టెప్స్, అదే వేరే రూమ్ అయి ఉంటే మాత్రం అమ్మో నిజంగా చుక్కలు కనిపించేవి. సో అట్లా అయితే కొన్ని సామాన్లు చిన్న చిన్న సామాన్లు అన్నీ కూడా తీసుకెళ్ళి ఇట్లా సెట్ చేసిర్రు రూమ్ మొత్తంలో. అంటే ఆ రూమ్ మొత్తంలో చూసారు ఎంత చిన్నవందలు, అన్ని కుప్పలు ఉన్నాయి. అవన్నీ సెట్ చేసుకోవాలి. ఎప్పటికైతే నాకు ఏం అర్థం కావట్లేదు. చూసారా పాప అన్నయ్య వాళ్ళు కూడా, నిక్కి వాళ్ళందరూ కూడా ఎట్లా చేస్తున్నారు సామాన్ షిఫ్టింగ్. అసలు నిజంగా రూమ్ షిఫ్ట్ అనేది అదొక పెద్ద టాస్క్. అది యాక్చువల్లీ ఇంత తల ప్రాణం తోక్కొచ్చింది అట్లా ఉందన్నమాట. ఇంకా స్టిల్ చిన్న చిన్న సామాన్లు కిందే ఉండిపోయినాయి, అవన్నీ ఇంకా తీసుకురావాలి. ఒక్కరోజు డే ఆఫ్
ఈరోజు అంతా రూమ్లో సర్దుకోవాలి, ఎంతవరకు అవుతుందో కూడా తెలియదు, కానీ సర్దడానికి అయితే ట్రై చేస్తాను. అన్ని షెల్ఫ్లలో పేపర్స్ ఇచ్చి అన్ని సెట్ చేయాలి. మ్యాక్సిమం నాకు ఓపిక ఉన్నంత వరకు అయితే చేస్తాను. ఇంక తర్వాత చూసుకోవాలి. ఇక కింద యాక్చువల్లీ మళ్ళీ ఇంకా రూమ్ క్లీన్ చేసేయాలి వాళ్ళకి. అసలు సామాన్ తీసుకురావాలి. ఇంకా కింద ఉన్నాయి, ఒకసారి చూసారు కదా ఎన్ని ఉన్నాయో. పెద్ద పెద్ద సామాన్లు అయితే షిఫ్ట్ చేసారు, కానీ ఆ చిన్న చిన్న సామాన్లు అన్నీ సెట్ చేసుకోవడం అంతా నా పనే. అమ్మో. సో ఫస్ట్ అయితే మా రూమ్లో ఉన్న షెల్ఫ్లు అన్నింటికి పేపర్లు వేయడమే స్టార్ట్ చేసిన. కొంచెం పేపర్లు వేస్తే ఇక సామాన్లన్నీ డైరెక్ట్ టకా పెట్టేయచ్చు అని చెప్పేసి. సో హాల్లో ఉన్న షెల్ఫ్, బెడ్రూమ్లో ఉన్న షెల్ఫ్, ఒకటి కిచెన్లో ఉందన్నమాట. హాల్లో ఉన్న బెడ్రూమ్లో ఓకే, కానీ ఈ కిచెన్లో ఉన్న అన్నింటికి కూడా చిన్న చిన్న బాక్సులు ఉంటాయి కదా, అది సర్దడం పెద్ద టాస్క్ అండి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎక్కువ సామాన్లు అస్సలు తీసుకోవద్దు. అండ్ 2-3 ఉన్న వాళ్ళు మాత్రం ఎంత తక్కువ సామాన్లు ఉంటే అంత మంచిది. ఇట్లా రూమ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఏదైనా సర్దేటప్పుడు మాత్రం నిజంగా చుక్కలు కనిపిస్తాయండి. 1-2 అనుకుంటాం, కానీ ఆ చిన్న పోపు డబ్బాలు ఉంటాయి కదా, అవన్నీ సర్దడం ఎంత ఇది అనిపిస్తుందో. నాకైతే నిజంగా చుక్కలు కనిపించిండే. అసలు అవన్నీ పేపర్లు వేసేసి మళ్ళీ మంచిగా క్లీన్ చేసుకొని అవన్నీ సర్దేసరికి నాకైతే దేవుడు కనిపించింది అనుకోండి. అట్లా అయిపోయింది నా పరిస్థితి మొత్తం కూడా. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10 అవ్వడానికి వచ్చింది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే అక్క వాళ్ళు ఫోన్ చేసిండే, మోని ఇట్లా ఫోన్ చేసింటే మాట్లాడిండి ఇంతసేపు. అసలు ఎన్ని బట్టలు ఉన్నాయో సర్దేవి, ఒక్కసారి చూడండి. ఇవన్నీ ఏ టైంకి అయిపోతాయో కూడా తెలియదు, చూడాలి. చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో, కుప్పలు. అసలు ఇద్దరికి ఇన్ని ఏంటబ్బా అని నాకు అవన్నీ సర్దుతుంటే అనిపించింది. అందులో 60-70% అసలు నికిలియే ఉంటాయి, మొత్తం కూడా అవే. ఆయనకు కావాల్సినవి మాత్రమే నేను తీసిన. ఇంకా చాలా ఉండే బ్యాగ్లలో, అసలు ఇంక ఓపెన్ కూడా చేయలేదు నేను వాటిని. ఎందుకంటే అవసరం అయింది, అవి వాడేది లేదు ఏం లేదని చెప్పేసి అవసరానికి ఏమేమి ఉన్నాయో షెల్ఫ్లో పెట్టేసి కొంచెం కొత్త అన్ని బీరోలో పెట్టేసి అట్లా నేను ఇంకా మిగతా అన్నీ అట్లనే ఉంచినాయి ఎక్కడవక్కడే. అంటే ఇక్కడ ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. సో మళ్ళీ తర్వాత ఎప్పుడైనా షిఫ్ట్ అయినప్పుడు కూడా మళ్ళీ అవన్నీ సర్దుకోవాలి, తీయాలి అంటే ఎంత ఇబ్బంది అవుతుంది కదా. అందుకోసం అని చెప్పేసి నాకు కావాల్సినవి మాత్రమే తీసుకొని మంచివన్నీ కూడా లోపల మంచి సర్దేసి పెట్టుకున్నా అన్నట్టు. అండ్ నిజంగా అండి ఇట్లా ఇవన్నీ చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఏంది అబ్బా అనిపిస్తుంది. అంటే మనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే ఒకటేసారి సెట్ చేసుకుంటే అయిపోయేది కదా, ఇట్లా ప్రతిసారి సెట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు కదా. సో అట్లా అనిపించింది అనమాట. ఖచ్చితంగా అయితే ఎవరికైనా ఒకరికి ఎక్కడున్నా కూడా మనకు సొంత ఇల్లు అంటే ఒకటి ఉండాలండి. సో అదే అనమాట, నా బట్టల సాధనం అయితే ఇలా అయిపోయింది. సో మీకు కూడా ఇలాగే బట్టలు ఎన్ని కుప్పలు ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి నాకైతే. సో నాకు ఓపికనంతవరకు నేను చేశాను. సో కొంచెం ఓకే ఇప్పుడు చూడడానికి. సో ఇట్లా అయితే సెట్ చేసిన అనమాట. ఒక్కసారి చూడండి ఎలా ఉందో నేను చూపిస్తాను. ఆల్మోస్ట్ నాకు ఒక 2 hours ఏమో టైం పట్టింది. వామ్మో బట్టలు ఏంట్రా బాబు అనిపించింది అసలు సర్దుతుంటే. సో ఈ రోజుకైతే ఇది టైం ఆల్మోస్ట్ 12 అట్లా అవుతుంది. మళ్ళీ మార్నింగే లేచి రెడీ అయ్యి వెళ్ళాలి. సో ఇప్పుడైతే బాయ్, గుడ్ నైట్ అందరికీ. సో నాకు కంప్లీట్గా రూమ్ సర్దడానికి 2 గంటలు అయితే, ఈ మొత్తం రూమ్ కూడా సర్దడానికి నాకు 1 వారం రోజులు పట్టిందండి. సో ఇదన్నమాట నా వీడియో మొత్తం కంప్లీట్గా చూసిన వాళ్ళకైతే నిజంగా పెద్ద థ్యాంక్స్. అండ్ ఇదైతే మొత్తం వ్యూ అనమాట. మా రూమ్ మొత్తం కూడా ఇలా అయిపోయింది, ఫైనల్గా ఈ లుక్ వచ్చేసింది అనమాట. సో ఎలా ఉంది, బాగా సెట్ చేశాను లేదా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా చాలా వీడియోస్ యాడ్ చేయలేదు, ఎందుకంటే లెంత్ అయిపోయింది ఇప్పటికే వీడియో. సో ఇంతవరకు చూడడమే నాకు ఒక పెద్ద గ్రేట్ అనమాట. మీరు ఇక్కడ వరకు చూసినందుకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్ కూడా నాకు బాగుంది బాగా అని చెప్పేసి కామెంట్ కూడా చేసేయండి. అండ్ లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి పెద్ద థ్యాంక్స్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.